హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో చేసే రెసిపీ కొబ్బరి పాలతో జున్ను. ఇది ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. నేను ఒక కాయ వరకు తీసుకున్నాను. వీటిని చిన్నగా కట్ చేసుకుని చూడండి, వెనక ఉండేటువంటి బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి ఈ విధంగా 1 కప్పు వరకు నాకు కొబ్బరి ముక్కలన్నీ వచ్చినాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్పు కొబ్బరి ముక్కలకి నేను 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, మనకి ఈ విధంగా పాలని వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులో ఇంకొక 4-5 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసి ఈ కొబ్బరి పాలు అనేవి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఇటువంటి జాలి దాంతో తీసుకోవాలి. ఇలా వడకెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనకు పాలు వస్తాయి కదా, సగం పాలల్లో కార్న్ఫ్లోర్ వేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్లో అంతా కూడా కలిపేసుకోవాలి. ఈ కొబ్బరి పాలలో ఈ కార్న్ఫ్లోర్ కలిపిన పాలు కూడా పోసేసుకుని రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించి వెడల్పాటి గిన్నె తీసుకున్న తర్వాత ఈ పాలు అనేవి పోసుకుని కలుపుతూనే ఉండాలి. ఎక్కడ కూడా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి చుట్టూ వెంటనే థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి ఇలా థిక్నెస్గా వచ్చేస్తుంది కదా. 1-2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వేడిగా ఉన్నప్పుడే ఇదంతా కూడా యాడ్ చేసేయాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను నేనైతే. పెట్టిన తర్వాత తీసి చూడండి, జున్నులాగా చాలా బాగుంది కదా. ఈ రెసిపీ అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారండి. చాలా టేస్ట్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం